శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. డిసెంబర్ 29 నుంచి జనవరి 4వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రమను అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశ మరియు అదేవిధంగా జీవితకాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఈ సంవత్సరం సాధించాలనుకుంటున్నారో అవన్నీ పరిపూర్ణంగా నెరవేరాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ వారం గ్రహస్థితి ముందుగా మనం చూసినట్లయితే ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా వృషభంలో గురు సంచారం జరుగుతుంది. అదేవిధంగా బుధుడు వృశ్చికంలో మరియు అదేవిధంగా మనకు కర్కాటకంలో కుజుడు నీచత్వం పెట్టి కుజ స్తంభన జరుగుతున్నది. రవి వచ్చేటప్పటికి ధనస్సులో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా శుక్రుడు శని కలిసి కుంభంలో ఉన్నారు. రాహుకేతువుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో, అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు బుధుల యొక్క పరస్పర వీక్షణ ఈ వారం అనుకూలిస్తుంది. ఫైనాన్షియల్గా రికవరీ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బు వడ్డీ రొటేషన్స్ పరంగా రొటేషన్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో బంధువులతో స్నేహితులతో వారాంతంలో గడపడం మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. ఖర్చు విషయంలో అంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో కొన్ని విషయాలు పెద్ద స్టెప్స్ తీసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించి ఇంట్లో వాళ్ళని కూడా సంప్రదించిన తర్వాత నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అది మీకు మంచి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. కొన్ని విషయాలు మొండి పట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేయొద్దు. ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా సరే మీరు ముందుకు వెళ్ళి అనవసరమైనటువంటి ఇష్యూస్లో ఇరుక్కోవద్దు. అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మీరు ప్రయాణం చేసేటువంటి వాహనం ఏదైతే ఉందో మీరు కొంచెం తక్కువగా సెల్ఫ్ డ్రైవ్ చేయడానికి అవాయిడ్ చేస్తూ మీకు పక్కన ఉన్నటువంటి వారికి ఎక్కువగా అవకాశం వీలైనంత ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కుజుడు చతుర్థంలో అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా పేపర్స్ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం వాటి గురించి ఎక్కువగా వెతకడం అనేటువంటి పరిస్థితి ఒకసారి ఎదురవుతుంటుంది. అవి విలువైనటువంటి వస్తువులని మరియు అదేవిధంగా విలువైనటువంటి ఆభరణాలని జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. మీ వెనకాల ఇంకొక రారు అనే విషయాన్ని మీరుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ భూ కొనుగోలు విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు సంబంధితమైన విషయాల్లో అనవసరమైనటువంటి తగాదాల్లో కానీ మీకు తెలియకుండా కూడా మీరు తలదూర్చొద్దు. ఎందుకంటే సమయం బాగలేనప్పుడు మీకు ఏదైతే పరిస్థితి బాగలేనప్పుడు మీరు క్లియర్గా చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. నేను మధ్యవర్తి పంచాయతీలు చేయలేను, నా పరిస్థితి సానుకూలమైనటువంటి స్థితిలో లేదు కాబట్టి ఆ విషయం మీరు చెప్పడం జరుగుతుంది. 10 మందికి ఆ విషయాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. అటువంటి స్థితిలో మీరు చెప్పడం జరుగుతుందన్నమాట. రాజకీయ పరిస్థితి విషయంలో అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారు, ఎవరు ఎక్కడ ఉన్నవారు, ఎవరు ఎటువంటి పనులు చేస్తున్నారనే విషయాన్ని గమనించడం జరుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాజకీయంగా కానీ మీరు శారీరక శ్రమ కానీ కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. నార్మల్గా మీరు చేసేటువంటి పనుల కన్నా కూడా కొంచెం అధికమైనటువంటి శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక విషయానికి 2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. కుజ స్తంభన జరుగుతుంది.
కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని ధరించండి. ముఖ్యంగా వచ్చేటప్పటికి వీలైతే ఒక మంగళవారం కానీ మీరు శనివారం కానీ ఆకుపూజ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. మరియు అదేవిధంగా అధికమైనటువంటి ధన ఖర్చు విషయంలో సూర్యోపాసన, అరుణపారాయణం, సూర్య నమస్కారం చేసుకున్నట్లయితే మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.